హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో పెరుగు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ కర్రీ పూరిలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఎవరన్నా చుట్టాలు వస్తున్నప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు. ఓకేనా? ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి, ఇలాంటి నల్ల వంకాయలు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతాయి, నల్ల వంకాయలు తీసుకోవాలి. కర్రీకి ఇలాంటి నల్ల వంకాయలు తీసుకొని కాడ లేకుండా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి వంకాయని ఎలా కట్ చేస్తామో 4 పీసెస్ లాగా అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇంకా మిగతా వంకాయలు కూడా అలానే కాడ తీసేసి 4 పీసెస్ లాగా ఇట్లా మధ్యలో కట్ చేసేసుకొని పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసేసుకొని అన్ని వాటర్లో వేసేసుకోవడం. ఇలా అన్ని వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ వాటర్లను వదిలేసేయాలి. మన జెమ్స్ ఉంటే పోతాయి. అవి వాటర్లో ఉంచేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ వేడయ్యాక కప్పు పల్లీలు వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలానే వేసుకుంటే చిత్తుతాయి, అందుకే ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యాక వీటిని వేరే ప్లేట్లో తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో పొడుగా కట్ చేసుకున్న 2 చిన్న ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒకసారి కలిపేసి తీసేసుకోవాలి. ఎండు కొబ్బరి, ఆనియన్ ఈ కర్రీలో ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని అన్నీ చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారే లోపు అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మెల్లిగా వేసుకోండి, ఎందుకంటే మనం వాటర్లో నానబెట్టి ఉంచాం కదా, అందుకని ఆయిల్ చిత్తుతుంది. మెల్లిగా వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఇలా మంచిగా మగ్గనివ్వాలి వంకాయల్ని. ఇలా ఒకసారి కలిపేసేసి మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం చల్లారబెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, పల్లీలని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొబ్బరి, ఆనియన్ వేసేసుకొని అది ఒకసారి మంచిగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకొని అందులోనే 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇలా 1 కప్ పెరుగు వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసి వంకాయలు ఎక్కడి వరకు ఫ్రై అయ్యో చూసేద్దాం. చూడండి, ఇలా మంచిగా మగ్గాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి.
ఇలా మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చ ఉండకూడదు. మళ్ళీ పెరుగులో వేసినాక ఎక్కువసేపు ఉడికించలేము. అందుకే ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని కర్రీకి తాలింపు వేసుకుందాం. ముందుగా కొన్ని ఆవాలు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ కర్రీలో ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. పుదీనా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఇంకా అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసేసేయాలి. వేసేసి తాలింపులో వంకాయలు మంచిగా కలిసేలా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసేయాలి. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. నేను సాల్ట్ వేయడం క్లిప్ రాలేదు, మీరు ఖచ్చితంగా సాల్ట్ వేసుకోండి. అంతే, సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన పెరుగు వంకాయ కర్రీ రెడీ అండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెరుగు వంకాయ కర్రీ రెడీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై.